హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త. కీలక సర్క్యులర్ జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా మరియు లెక్కల శాఖ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు 14/7/2026 తేదీన ఒక అత్యంత కీలకమైన అధికారిక మెమోను విడుదల చేశారు. ఈ మెమో నంబర్ వచ్చేసి 0214-060గా అయితే పేర్కొనబడింది. ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లేదా ఉపాధ్యాయులకు అందే కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలపై స్పష్టతనివ్వటం. ప్రభుత్వం జారీ చేసిన ఈ యొక్క సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలను గమనిస్తే, ఎవరైనా ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు లేదా న్యాయపరమైనటువంటి విచారణలు పెండింగ్‌లో ఉన్నప్పుడు వారికి అందవలసినటువంటి ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయకూడదని అయితే స్పష్టంగా ఆదేశించారు. దీనిని మరింత వివరంగా చెప్పుకోవాలి అంటే, సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు వారికి నెలవారీ పెన్షన్‌తో పాటు వైద్య అవసరాల కోసం కొంత స్థిరమైన మొత్తాన్ని ఎఫ్ఎంఏ ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ అంటే 70 లేదా 80 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ మొత్తాన్ని కూడా అందజేస్తుంది. అయితే సదరు ఉద్యోగిపై సర్వీస్‌లో ఉన్నప్పుడు ఏదైనా అవినీతి ఆరోపణలు లేదా ఇతర శాఖాపరమైన విచారణలు మొదలై అవి వారు రిటైర్ అయ్యే సమయానికి ఇంకా ముగియకపోతే వారిని పూర్తి స్థాయి పెన్షనర్‌గా అయితే పరిగణించరు. అటువంటి వారికి కేవలం ప్రొవిజనల్ పెన్షన్ మాత్రమే అందుతుంది. ఈ యొక్క కొత్త సర్క్యులర్ ప్రకారంగా సదరు ఉద్యోగిపై జరుగుతున్నటువంటి విచారణలు పూర్తిగా ముగిసి తుది తీర్పు లేదా ఉత్తర్వులు వెలువడే వరకు కూడా ఈ యొక్క అదనపు ప్రయోజనాలను నిలిపివేయాలి. అంటే కోర్టు కేసులు లేదా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ మరియు పూర్తయ్యి ఆ ఉద్యోగి నిర్దోషిగా తేలిన తర్వాత లేదా ఈ మేరకు వారిపై విధించినటువంటి శిక్షా కాలం ముగిసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం రెగ్యులర్ సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్‌ను మంజూరు చేస్తుంది. ఆ విధంగా రెగ్యులర్ పెన్షన్ మంజూరు అయిన ఉత్తర్వులు అందిన తర్వాతే ట్రెజరీ అధికారులు వారికి ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్‌లను మరియు వయసు రీత్యా వచ్చేటటువంటి అదనపు పెన్షన్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఖజానా శాఖ డైరెక్టర్ గారు ఈ యొక్క ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ అధికారులకు మరియు అకౌంట్స్ అధికారులకు పంపిస్తూ దీనిని ఖచ్చితంగా అమలు చేయాలనైతే ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటు విచారణలో ఉన్న వ్యక్తులకు నిబంధనల ప్రకారంగా మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు ఇటువంటి విచారణలు ఎదుర్కొన్నట్లయితే గనక వారు తమ కేసుల నుండి విముక్తి పొందే వరకు కూడా ఈ ప్రత్యేక అలవెన్స్‌ల కోసం వేచి చూడక తప్పదు. అంటే మొత్తానికి విచారణ ముగింపనేది తప్పనిసరి అండి. ఉద్యోగిపై ఉన్న క్రమశిక్షణ చర్యలు లేదా న్యాయపరమైన కేసులు పూర్తిగా ముగిసిన తర్వాతనే ఈ యొక్క ప్రయోజనాలందుతాయి. అధికారిక ఉత్తర్వులు విచారణ ముగిసినట్లుగా ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు జారీ కావాలి. అప్పుడే ట్రెజరీ వారు నిధులను విడుదల చేస్తారు. ఎఫ్ఎంఏ నిలిపివేత మెడికల్ అలవెన్స్ అనేది కేవలం రెగ్యులర్ పెన్షనర్లకు మాత్రమే అందుతుంది. తాత్కాలిక పెన్షన్‌దారులకు ఇది వర్తించదు. అదనపు పెన్షన్ వయసు పెరిగినప్పుడు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యం కూడా రెగ్యులర్ పెన్షన్ మంజూరైన వారికే లభిస్తుంది. ట్రెజరీ బాధ్యత జిల్లా ట్రెజరీ అధికారులు ఈ నిబంధనలను ఉల్లంఘించకుండా చెల్లింపులు చేయాలని అయితే డైరెక్టర్ ఆదేశించారనమాట. మొత్తానికి మెమో నంబర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులపై ఏమైనా విచారణలు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారి ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ మరియు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వెంటనే అందవు. సదరు విచారణ ముగిసి ప్రభుత్వం వారి రెగ్యులర్ సర్వీస్ పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్‌ను అధికారికంగా మంజూరు చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబడతాయి. దీని ద్వారా పెన్షన్ చెల్లింపుల్లో మరింత పారదర్శకతను మరియు క్రమశిక్షణను తీసుకురావటమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది.